వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసరికి అయితే టెక్ న్యూస్. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. ఫస్ట్ న్యూస్ చూసుకోవడం మాత్రం మోటోరోలా చూడడం. మోటోరోలా వాళ్ళు మోటోరోలా జీ స్టైలిష్ 2025 ఎడిషన్ అయితే తీసుకొచ్చు. ఇక్కడ మనకైతే కొన్ని లీక్డ్ ఇన్ఫర్మేషన్ అయితే బయటపడ్డవి, కన్ఫర్మ్ కాదు. ఇక్కడ కొన్ని లీక్డ్ ఇన్ఫర్మేషన్ ప్రకారం చూసుకుంటే మాత్రం కొన్ని స్పెక్స్ అయితే ఉన్నవి. ఆ స్పెక్స్ చెప్పేస్తాను. ఇక్కడ 6.7 ఇంచెస్ POLED డిస్ప్లే వస్తుంది. స్నాప్డ్రాగన్ 6 Gen 1 SoCతో పాటు వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్తో పాటు కూడా వస్తుంది. అండ్ వీళ్ళది UI ఉంది కదా, సో హలో UI వచ్చేస్తుంది అన్నమాట. మోటోరోలా వాళ్ళది బేస్డ్ ఆన్ Android 14 అనమాట. కొంచెం లీక్డ్ అప్డేట్ అయితే వచ్చింది. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే మాత్రమే టెక్నో స్పార్క్ నుంచి అన్నమాట. సో టెక్నో స్పార్క్ Go 1 అయితే స్మార్ట్ ఫోన్కి సంబంధించిన లీక్డ్ అప్డేట్ వచ్చిందన్నమాట. సో ఇది వచ్చేసరికి మనకి బడ్జెట్లో తక్కువ పైసలు వాళ్ళు స్మార్ట్ ఫోన్స్ అయితే రిలీజ్ చేస్తారు. ఇక్కడ ఈ స్మార్ట్ ఫోన్ వచ్చేసరికి మీకు 9,000 8,000 మధ్యలో ఉండే ఛాన్సెస్ ఉందని చెప్తాడు. SoC వాళ్ళ T615 ప్రాసెసర్, 6.7 ఇంచెస్ డిస్ప్లేతో పాటు వస్తుందంటే HD రెజల్యూషన్తో పాటు. అండ్ ఇక్కడ Android 14 Go ఎడిషన్తో పాటు వస్తుందనేసి అయితే మన వాళ్ళు కొన్ని లీక్డ్ ఈ అప్డేట్ ప్రకారం అయితే బయటపడ్డది. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే రియల్మీ వాళ్ళ నుంచి అన్నమాట. సో ఇది కూడా లీక్డ్ అప్డేట్ ప్రకారం అనుకోవచ్చు. ఏంటంటే రియల్మీ నార్జో 70 టర్బో 5G స్మార్ట్ ఫోన్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే లీక్ అయిపోయింది. దీని ప్రకారం చూసుకుంటే స్మార్ట్ ఫోను 6GB ర్యామ్, 8GB ర్యామ్, 12GB ర్యామ్ వేరియంట్లో వస్తుంది. అండ్ 128GB స్టోరేజ్ వేరియంట్, 250GB స్టోరేజ్ వేరియంట్లతో పాటు వస్తుంది. అండ్ దాని తర్వాత ఇక్కడ చూసుకుంటే 50 మెగాపిక్సెల్ కెమెరాతో పాటు మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ ఉంటుంది అనేసి అయితే కొన్ని లీక్డ్ ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే బయటపడ్డది. సో త్వరలో రావచ్చు అనేసి అయితే అంటారు. సో ఈ అప్డేట్స్ ప్రకారం చూసుకుంటే ఇట్లా మన వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారంటే సెప్టెంబర్ ఫస్ట్ వీక్ కానీ సెకండ్ వీక్ కానీ స్మార్ట్ ఫోన్ లాంచ్ అవకాశాలు ఉన్నాయనేసి అయితే ఒక అప్డేట్ అయితే వచ్చింది. తర్వాత మీ సాఫ్ట్వేర్స్కి సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రం మైక్రోసాఫ్ట్ నుంచి సో మైక్రోసాఫ్ట్ వాళ్ళైతే వాళ్ళది కంట్రోల్ ప్యానల్ ఉంది కదా, మన విండోస్లో కంట్రోల్ ప్యానల్ ఉంటుంది కదా, సో దాన్ని సెట్టింగ్ యాప్స్తో రీప్లేస్ చేస్తారంట. సో అప్కమింగ్ డేస్లో మనకి కొన్ని చేంజెస్ అయితే వస్తుండొచ్చు. సో నేనైతే వెయిట్ చేద్దామంటాను. సో సెట్టింగ్ యాప్స్ అయితే మోస్ట్లీ మనకి విండోస్ లెవెల్ ఇంకొంచెం ఆప్టిమైజ్డ్ ఉంది. సో మనకి మేబీ విండోస్ లెవెల్ ఫుల్లీ చేంజెస్ అయితే కనిపిస్తాయి అన్నమాట అప్కమింగ్ రోజుల్లో. తర్వాత హార్డ్వేర్స్కి సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రము ఎన్విడియా వాళ్ళ గ్రాఫిక్ కార్డ్ నుంచి అంటే స్పెసిఫిక్గా చెప్పుకోవాలంటే ఎన్విడియా వాళ్ళది 4060 గ్రాఫిక్ కార్డ్ అనమాట. సో ఇక 4060 గ్రాఫిక్ కార్డ్లో మనకి ఇంకొక వేరియంట్ని అయితే మన వాళ్ళు రిలీజ్ చేసారు. స్పెసిఫిక్గా చెప్పుకోవాలంటే GDDR6. అదేందన్నా కొత్తగా ఎందుకు చెప్తున్నానంటే దీంట్లో ఇంకొక వేరియంట్ కూడా ఉంది, GDDR6X వేరియంట్ కూడా ఉంది. సో ఈ రెండింటికి సంబంధించి సపరేట్గా స్పెసిఫిక్ వీడియో చేయమంటే చేస్తాను. కానీ ఇక్కడ ఏంటంటే GDDR6Xకి చాలా పర్ఫార్మెన్స్ డిఫరెన్స్ అయితే ఉంది. ఇక్కడ కన్ఫ్యూజన్ ఏది వస్తుందంటే బాక్స్ మీద కానీ ఎక్కడ కూడా మెన్షన్ అయితే చేస్తలేరు GDDR6 6X అని. చాలామంది కన్ఫ్యూజన్లో అవుతున్నారు. సో కొంచెం స్లోవర్ వర్జన్ ఆఫ్ వేరియంట్ అయితే మార్కెట్లోకి బయటకు వచ్చేస్తుంది సెప్టెంబర్ కల్లా, అంటే మేబీ నెక్స్ట్ మంత్ కల్లా మార్కెట్లో కూడా వచ్చేస్తుంది అనేసి అంటారు. సో ఇక్కడ పెద్దగా ఫరక్ ఏమైనా ఉంటుందా అని అంటే చూడాలి. రివ్యూ యూనిట్స్ వచ్చినాక మన వాళ్ళు టెస్టింగ్ చేస్తారు కదా, దాని ప్రకారం అయితే ఎంత డిఫరెన్స్ ఉంటుంది తెలియదు. ప్రస్తుతానికైతే ఆల్రెడీ బోర్డ్ పార్ట్నర్స్ లైక్ గిగాబైట్ వాళ్ళు కానీ, ఆసూస్ వాళ్ళు కానీ, MSI వాళ్ళు కానీ వాళ్ళకి కొన్ని పిక్చర్స్ అయితే లీక్ అయిపోయినాయి అనేసి అయితే కొన్ని అప్డేట్ అయితే వచ్చినాయి. సో మేబీ నెక్స్ట్ మంత్ ఏదైతుందో అండ్ ఒక 1 వీక్ అయితే నెక్స్ట్ మంత్ వచ్చేస్తుంది. సో నెక్స్ట్ మంత్ కల్లా మనకి అడిషనల్ ఇన్ఫర్మేషన్ అయితే బయటపడుతుంది. తర్వాత నెక్స్ట్ న్యూస్ చూసుకోవడం మాత్రం AMD వాళ్ళ నుంచి అన్నమాట. సో ETA ప్రైమ్ అనే ఒక యూట్యూబర్ ఉన్నారన్నమాట. అతను మినీ పీసీకి సంబంధించిన అప్డేట్స్ ఇస్తుంటాడు. అతని ఛానల్లో ఒక మినీ పీసీ అయితే బయటపడ్డది. సో దాని ప్రకారం చూసుకుంటే ఏంటంటే ఇది AMD Ryzen AI 9 HX 370 అనమాట. కొత్త AI సిరీస్ వచ్చింది కదా, సో దాంట్లో ఇది 1080p 60fps గేమ్ ప్లే వచ్చింది. ఇక్కడ మన వాళ్ళు స్పెసిఫికేషన్స్ అయితే మెన్షన్ చేశారు. ఇక్కడ Ryzen AI 9 HX 370 Zen 5 ఆర్కిటెక్చర్, 12 core 24 threads, బేస్ క్లాక్ 2.0 GHz, బూస్ట్ 5.1 GHz, AMD వాళ్ళది NPUతో పాటు వస్తుంది 50 TOPS, Radeon 890M RDNA 3.5 iGPUతో పాటు వస్తుంది. అంటే ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్తో పాటు కూడా వస్తుంది. 16 cores 2900 MHz ఫ్రీక్వెన్సీ మీద గ్రాఫిక్ది, LPDDR5X 6400
మెగా ఫ్రీక్వెన్సీతో పాటు వస్తుంది, ఎన్విఎంఈ సపోర్ట్ ఉంది, PCI 4.0 SSD సపోర్ట్స్తో పాటు కూడా వస్తుంది అనమాట. సో దీంట్లో మోర్ దెన్ 65 FPS పాటు కూడా వచ్చింది, మంచి మంచి గేమ్స్ ఉంది. ఒకవేళ ఇట్లా మీరు గేమ్ ప్లే చెక్ చేసుకోవాలి EDA ప్రైమ్ అనేసి అయితే కొట్టండి. అదెన్ యూట్యూబ్కి వెళ్ళిపోండి పోయి, మోస్ట్లీ మినీ పీసీస్ ఇంత ఉంటాయి పోయి, దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ అయితే డీటెయిల్గా చెప్పింది పోయి చెక్ చేయండి. నెక్స్ట్ గేమ్ న్యూస్ చూసుకుంటే ఎపిక్ కానీ స్టోర్ ఉంది బై, ఎపిక్ లాంచర్ అనేసి మీకు అందరు తెలిసిందే. వాళ్ళ దాంట్లో ఫ్రీ గేమ్స్ ఇస్తారు ప్రతి వారము. ఈసారి మంచి గేమ్స్ అయితే వచ్చాయి. ఒక ఫస్ట్ గేమ్ చూసుకుంటే గిగాంటిక్ ర్యాంపేజ్ ఎడిషను, దాని తర్వాత కలిస్టో ప్రోటోకాల్. ఈ రెండు కూడా మంచి గేమ్స్ బై. సో ఒకవేళ ఇట్లా మీ దగ్గర లైబ్రరీలో లేకపోతే ఇట్లా యాడ్ చేసుకోమంటాడు, మంచి గేమ్స్ ఫ్రీగా ఇప్పుడు యాడ్ చేసుకోవాలంటే పోయి పర్మనెంట్గా ఫ్రీగా ఉండిపోతుంది మీ లైబ్రరీలో. ఎప్పుడన్నా సరే డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకొని మీరు ఆడచ్చు అనమాట. గేమర్స్ అయితే పండుగ చేసుకోవచ్చు. కలిస్టో ప్రోటోకాల్ది మంచిగా వ్యూవర్షిప్ అవుతుంది, మంచిగా మీరు గేమ్ ప్లే లైవ్ స్ట్రీమ్స్ అవన్నీ కూడా చేసుకోవచ్చు అనమాట. మంచి గేమ్స్. అండ్ ఇవి ఇవాళ నా టెక్నిక్స్ అండ్ గేమ్స్ అప్డేట్స్ అవ్వడం ఎలా అనిపించింది మీ ఒపీనియన్స్ కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చింది మంచిగా అనిపిస్తే లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వీడియో అలా కలుసుకుందాం.